చూసారు కదా ఇలాగనమాట. ఇక్కడ ఏమీ రోడ్డు అలా ఏమి ఉండదు. ఒక సైడ్ అంతా కూడా పొలాలు, ఇంకో వైపు చెరువు అనమాట. మధ్యలో గట్టు ఉంటుంది కదా, ఆ గట్టు మీద అయితే వెళ్ళి వస్తూ ఉంటాం అనమాట. దీనికి ఓన్లీ దసరా రోజు ఇలా లైటింగ్ పెడతారు, కొంచెం వెళ్తూ ఉండాలనేసి. ఎందుకంటే ముసలి వాళ్ళు అందరూ కూడా ఎంత కష్టమైనా కూడా ఇలాగే వెళ్తారు. వర్షం పడినా బురద ఉన్నా ఎలాగున్నా కూడా ఇలాగే నడుచుకుని వెళ్తూ ఉంటాము. అక్కడ కొంచెం చెట్లు అవి ఎక్కువగా ఉండడం వల్ల తాడైతే వాళ్ళు తీసేసుకున్నారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ ఇస్తామనేసి అన్నారు అనేసి ఇంకొంచెం ఫ్రంట్కి అయితే వచ్చామన్నమాట. భవానీ మాతకు మతినికి జై భవాని, జై భవాని. పూర్ణ చక్కని తల్లి, చక్కని తల్లి, చక్కని తల్లి కరుణి ముసలమ్మ. జై భవాని, జై అమ్మ, జై శక్తి, జై పార్వతి, జై పార్వతి, జై గంగా. దుర్గా భవానీ మాతకు అమ్మలుగా నమ్మకి ఆది పరాశక్తికి వైశాఖర్ మాతకి జై భవాని, జై భవాని, జై భవాని. జై దుర్గా, జై దుర్గా, జై అమ్మ, జై కాళీ, దుర్గమ్మ మా కనక దుర్గమ్మ ఎంత చక్కనిదమ్మ. ఇక్కడ దగ్గరలో ఉన్న హౌసెస్ ఉంటాయి కదా, వాళ్ళైతే ఇక్కడ బియ్యం ఇంకా కొబ్బరికాయ ఫ్లవర్స్ అవి తెస్తారు కదా, అవైతే ఇక్కడికి వచ్చి ఇస్తున్నారనమాట. ఇంకా అందుకనేసి ఇక్కడ ఆపారు కొంచెం సేపు. కనక దుర్గమ్మ ఎంత చల్లనిదమ్మ, నా కనక దుర్గమ్మ ఎంత చక్కనిదమ్మ. జగవారమాయమ్మ కృష్ణమ్మ తీరారు. సో కొంచెం దూరం వెళ్ళాక ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది, వంతెన. అక్కడ వరకు వెళ్ళాక అక్కడ మళ్ళీ రివర్స్ తిప్పుతారు ఈ తెప్ప అనేది. ఇక్కడ ఈ వంతెన దగ్గర ఉన్న హౌసెస్ ఉంటాయి కదా, వాళ్ళైతే అక్కడ లేడీస్ అక్కడ బియ్యం అయి తీసుకొని అక్కడ వరకు వస్తారు. అవన్నీ తీసేసుకున్న తర్వాత అక్కడ రివర్స్ తిప్పేసి మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే అమ్మవారు వచ్చేస్తారనమాట. ఆ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి మనం టెంపుల్ దగ్గర ఉండాలి. రివర్స్ వెళ్ళినప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఎందుకంటే వాటర్ ఫ్లో అయితే ఇటు సైడ్ టెంపుల్ సైడ్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇంకా మనం ఫాస్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు రివర్స్ వెళ్ళిన తర్వాత. ఇప్పుడైతే వెళ్ళి టెంపుల్ దగ్గర వెయిట్ చేయాలి, ఎందుకంటే అది వచ్చేసరికి కూడా మనం టెంపుల్ దగ్గర ఉంటే అక్కడ ప్రదక్షిణ చేయడానికి బాగుంటుంది అనమాట. మళ్ళీ అంటే వాటర్ ఫ్లో ఇటువైపు ఉంటుంది, రిటర్న్ వెళ్ళినప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. అందుకనేసి టెంపుల్ దగ్గర వెయిట్ చేద్దామని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉంది, ఇంకా మేమైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాము. వచ్చేసి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడికైతే ఆల్రెడీ దగ్గరలో ఉంది, వచ్చేసింది. ఇంకా ఇప్పుడు నుంచి అయితే చాలా బాగుంటుంది అనమాట.
ఈ ఇయర్ దసరా అయితే ఇలా అయిందనమాట. చూడండి ఎలా తడిచిపోయాను. గుడి లోపలికి వెళ్ళాను కదా, ఇంకా పసుపు నీళ్ళు అయితే వేసేసారనమాట. అందుకని ఇంకా ఫుల్గా తడిచిపోయాము. ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాము. మా దసరా అయితే ఇలా అయింది. మీ దసరా ఎలా అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బై బాయ్.